హాయ్ అండి. నేను కార్ విండ్‌షీల్డ్ కోసం అయితే రెయిన్ రిపెల్లెంట్ అనేదైతే తీసుకున్నాను. సో, ఇది తీసుకొని వేశాక మనకి వాటర్ అయితే ఇలా నిలవకుండా కిందకి జారిపోతదనమాట. సో, యాక్చువల్‌గా కొంచెం వైపరు ఆహ్, పాడై ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా వైపర్ అని. సో, రిపెల్లెంట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే మనకి నిలవడం అయితే ఉండదనమాట. సో, వాటర్ అనేది జారిపోతది ఇట్లా మీరు చూసినట్టుగా. సో, కానీ రిపెల్లెంట్ యాడ్ చేసిన తర్వాత వైపర్స్ ఆన్ చేస్తే నాకు వైట్ షేడీగా అనిపించింది విండ్‌షీల్డ్. సరే మేబీ ఈ వైపర్లు కూడా చేంజ్ చేస్తే ఏమన్నా తేడా ఉంటదేమో అని చెప్పేసి నేనైతే అమెజాన్ నుంచి అయితే మనం వైపర్స్ అయితే తెప్పించాం. అమెజాన్ బేసిక్స్ వాళ్ళదే. సో, ఇవైతే యాడ్ చేసేసి నెక్స్ట్ ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా వైట్‌గానే వస్తుందా లేదా ఏమన్నా చేంజ్ ఉందా చెప్తాను. సో, ఇవి మనకి పాత వైపర్ బ్లేడ్స్, ఇవి కొత్తవి. సో, ఇవి చూడండి ఎలా బెండ్ ఉన్నాయో. సో, ఇవైతే స్ట్రైట్‌గా వచ్చేసాయి ఆల్మోస్ట్. నా కారు ఎప్పుడు బయట ఎక్కువ ఉంటుంది. సో, వైపర్స్ ఈజీగా పాడైపోతూ ఉంటుంది. సో, అమెజాన్ బేసిక్స్ వాళ్ళ వైపర్ బ్లేడ్స్ అయితే కొంచెం రివ్యూస్ అయితే బాగుంది. సో, ఇది రబ్బర్ కూడా బాగానే ఉంది. సో, దీనికి ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట ప్యాకింగ్ అయితే బాగుంది. సో, బ్లేడ్స్ అయితే పెట్టేసాను. సో, చూసేదానికి బాగుంది. సో, నేను ఈసారి 1 ఇంచ్ పెద్దదే పెట్టాను ఆర్డర్. 26 పెట్టా, 24 అయితే. సో, ఇదేమో టచింగ్లో ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. నీట్గా అయితే క్లీన్ చేస్తుంది. మేబీ ఆ వైపర్ల వల్లే రిపెల్లెంట్ సరిగా వర్క్ అయినట్లేదు, వైట్గా అనిపిస్తున్నట్టుంది. క్లీనింగ్ అయితే సూపర్గా ఉంది ఇవైతే వైపర్స్. థ్యాంక్ యూ.